నమస్తే. నేను శివకుమార్. మన హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నో యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకోకు స్వాగతం. మనం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమిని పండుగగా చేసుకుంటాం. ఈరోజు రాముడు పుట్టినరోజు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువు దశావతారంలో 7వ అవతారం శ్రీరామావతారం. మానవ పరిణామ సిద్ధాంతంలో పూర్తిగా పరిపక్వత చెందిన దశనే మనం శ్రీరామావతారంగా చూస్తాము. రాముడు ఒక ఆదర్శ పురుషుడు. మనిషి ఏ విధంగా బ్రతకాలో స్వయంగా భగవంతుడే మనకు చూపిన విధానం రాముని అవతారం. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక శిష్యుడిగా, ఒక రాజుగా, అన్ని విధాలుగా మానవుడు ఆదర్శంగా ఏ విధంగా జీవించాలి అనేది మనం రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. శ్రీరామచంద్రుడు దశరథ కౌశల్యానికి జన్మించాడు. రాముని కళ్యాణం అయిన తర్వాత సీతమ్మ వారితో వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించి లంకకు తీసుకుపోతే ఆ విషయాన్ని హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ వారికి రాముని ముద్రికను ఆనవాలుగా ఇచ్చాడు. సీతమ్మ వారు ఇచ్చిన ఆ శిరోమణిని తీసుకొచ్చి రామునికి అందజేసి సీతమ్మ వారి జాడ తెలిపాడు. రాముడు వానరసేన సహాయంతో సముద్రానికి వారధి కట్టి లంకను చేరి రావణాసురుని సంహరించి సీతమ్మ వారిని తెచ్చుకున్నారు. భర్త ఎంత గొప్పగా ఉండవచ్చు, ఎంత గొప్పగా తన భార్యను ప్రేమించవచ్చు ఈ రామావతారం మనకు చూపిస్తుంది. సాధారణంగా ప్రేమికులు అనగానే సలీం అనార్కలి, రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్ లాంటి వాళ్ళ పేర్లు మనకు మన చరిత్రకారులు చూపిస్తుంటారు. కానీ ఇంత గొప్ప ప్రేమమూర్తి అయిన రాముని కంటే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటారా? అంటే ఇది మన చరిత్ర నేర్పిన వక్రమే కదా. ఇంత గొప్ప మన దేవుళ్ళు వీళ్ళందరూ ఉండగా మన వాళ్ళు పక్కదారులు తొక్కుతుంటారు. మన మీడియా అయితే ఏంది, మన ప్రచార మాధ్యమాలు అయితే ఏంది, మన రాజకీయం అయితే ఏంది, ఎవరిని అవసరం లేని వారిని, తమకు పనున్న వారిని తీసుకొచ్చి ఒక గొప్పవారిగా చూపిస్తుంటారు. మదర్ తెరిస్సా ఈ పేరు వినగానే ప్రతి హాస్పిటల్లో మనకు ఆవిడ గారి ఫోటో కనిపిస్తుంది. మానవారికి ఎంతో సేవ చేసిన ఒక సేవామయిగా ఆమెను చూపిస్తుంటారు. కానీ ఆమె కన్వర్షన్స్ చేసింది. ఎంతో డబ్బును ఆమెకు చారిటీగా ఇస్తే ఆ డబ్బును పక్కదారి పట్టించింది. సేవ పేరుతో మత మార్పిడులు చేసింది. తన దగ్గర ఉన్న వారికి వైద్య సహాయం ఇవ్వకుండా దేవుడు మిమ్మల్ని ముద్దాడుతాడు, దేవుడు మిమ్మల్ని చేరదీస్తాడు అని మరణశయ్యపై ఉన్న వారిని కూడా బాప్టిజం ఇచ్చి క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేసింది. ఆమెను ఒక గొప్ప దయామయిగా మనకు చూపిస్తుంటారు. అలాగే ఒక బాబా ఉన్నాడు. ఆ బాబా పక్కన ఇంత గొప్పవాడైన మన రాముని పేరు చేర్చి రాముని అవమానిస్తున్నారు. ఆ బాబా ఒక మసీదులో ఉంటూ ఆడవారిని దూషిస్తూ మన హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తే ఆయనను తీసుకొచ్చి దేవుణ్ణి చేసి ఆయన పాదాల చెంత మన దేవున్న విగ్రహాలు పెట్టి మన హిందూ మతాన్ని అగౌరవిస్తున్నారు. ఇప్పటికైనా మన హిందువులు మేల్కోకపోతే ఫ్యూచర్లో మన ఐడెంటిటీ మిగలడం కష్టం. సరే, ఇక మళ్ళీ తిరిగి మన రాముని దగ్గరికి వస్తే మనం సీతారామ కళ్యాణం జరిగింది ఎప్పుడు అని మనం వాల్మీకి రామాయణంలో చూస్తే సౌమ్య సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గుని మాసం, శుక్లపక్షం, ఉత్తర పాల్గుని నక్షత్రం, పౌర్ణమి తిథి రోజు వివాహం జరిగినట్టుగా జరుగుతుంది. అయితే
మన తెలుగు రాష్ట్రాల్లో, కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ రోజు మనం సీతారామ కళ్యాణం జరుపుతుంటాం. ఈ ప్రక్రియ మనకు రామదాసి గారి ద్వారా, అంటే కంచర్ల గోపన్న గారు ఎవరైతే మన భద్రాచలం కట్టించారో వారి ద్వారా మనకు అలవడింది. అయితే నిత్య కళ్యాణం పచ్చతరం అంటారు. మన రాముని కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు. మన హిందూ బంధువులందరూ కూడా మన పండుగలు సెలబ్రేట్ చేసుకుంటూ, మన పండుగలను గొప్పగా చేసుకుంటూ, మన పిల్లలకు, మన భావితరాలకు మన పండుగలు, మన గొప్పతనము, మన పూర్వీకుల విశిష్టత తెలియచేస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకుపోవాలి. మన హిందూ తరం అంతరించకుండా చూడాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.